చిత్తూరు యాస్మిన్ భాను మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. పరువు హత్య దిశగా పోలీసులు విచారిస్తున్నారు. యాస్మిన్ తండ్రి, ఇద్దరు సోదరులు పరారీలో ఉన్నారు. ఆమె సమీప బంధువును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యాస్మిన్ ను ఇంటికి పిలిచి హత్యకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులతో చెప్పినట్లు సమాచారం. గొంతు నులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు డాక్టర్లతో పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. చిత్తూరు యాస్మిన్ భాను మృతి కేసులో పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. మిస్టరీ ఇంకా వీడలేదు. పరువు హత్య దిశగా పోలీసులు విచారిస్తున్నారు. యాస్మిన్ తండ్రి, ఇద్దరు సోదరులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆమె సమీప బంధువును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యాస్మిన్ ను ఇంటికి పిలిచి హత్యకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులతో సమీప బంధువు చెప్పినట్లు సమాచారం. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, యాస్మిన్ తండ్రి, సోదరులు అయితే పరారీలో ఉన్నారు. సమీప బంధువు పోలీసుల అదుపులో ఉన్నాడు. సమీప బంధువు పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? రాధిక, 2 రోజుల క్రితం యాస్మిన్ భాను అనే అమ్మాయిని వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిన అరగంటలోనే అమ్మాయి మృతదేహం అయింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసుగా పోలీసులు దర్యాప్తు చేశారు. 2 రోజులు పోస్ట్ మార్టం కూడా సోమవారం పూర్తయింది. ఈ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు ఇద్దరు డాక్టర్లతో, సీనియర్ డాక్టర్లతో పోస్ట్ మార్టం చేయించి వీడియోగ్రఫీ కూడా చేయించారు. యాస్మిన్ భాను సాయితేజ్ అనే యువకుడిని, పూతలపట్టు మండలం పేటకనంకు చెందిన సాయితేజను 3 నెలల క్రితం వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వల్ల బెదిరింపుతో ఉండడంతో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో రక్షణ కోరారు. ఈ సందర్భంగా ఎంఆర్పల్లి పోలీసులు ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి ఈ అమ్మాయి జోలికి రావద్దంటూ, వీరిద్దరి జోలికి రావద్దంటూ చెప్పి హెచ్చరించి పంపించిన నేపథ్యంలో ఆ అమ్మాయితో సత్సంబంధాలు కొనసాగించి ఆ తర్వాత అమ్మాయి తండ్రికి బాగలేదని చెప్పి ఇంటికి తీసుకెళ్లి అరగంట లోపలే ఆ అమ్మాయి చనిపోయిందంటూ సమాచారాన్ని సాయితేజకు అందజేశారు. దీంతో ఇది పరువు హత్యగా భావిస్తున్నారు. ఎస్సీ కులానికి చెందిన సాయితేజ మైనార్టీ చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ అమ్మాయి తండ్రి, ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్ అయిన అమ్మాయి తండ్రి, సోదరులు ఆ అమ్మాయి మీద కక్ష పెంచుకున్నారు. దీంతో పాటు సాయితేజ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసుల వద్ద ఫిర్యాదు ఉండడంతో ఏం తోచలేక తమ కుమార్తెని చంపుకున్న పరిస్థితి. దీనిపైన ఏదైతే ఆ అమ్మాయి తల్లి ముంతాజ్ ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. అయితే అమ్మాయిని గొంతు నులిమి చంపినట్లు సన్నిహిత బంధువు ఒకరు, సమీప బంధువు ఒకరు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. అతను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మరోవైపు ఏదైతే అమ్మాయి తండ్రి కానీ ఇద్దరు సోదరులు కూడా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని హత్య కేసుగా నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఇది పరువు హత్యగానే పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. రాధిక, రైట్ దామోదర్, ఇద్దరు డాక్టర్లతో యాస్మిన్ కి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటికొచ్చే ఛాన్స్ ఉంది? ఈ రోజు సాయంత్రానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ముందుగా ఏదైతే ఒక సీనియర్ డాక్టర్స్ ను కూడా పర్యవేక్షణలోనే పోస్ట్ మార్టం నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఏదైనా గొడవ, వివాదం చెలరేగే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే వీడియోగ్రఫీ కూడా చేయించామని అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముందుగానే అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేసినప్పుడు, మృతి కింద కేసు నమోదు చేసినప్పటికీ ఇది హత్యగానే భావించారు. దీనికి తగ్గట్టు ఏదైతే తాడు వేసిన తర్వాత గొంతు కమిలిపోయిందా, లేకపోతే చేతులతో మెడ బాగా ఒరిసి పట్టారా అన్న విషయాన్ని కూడా అవి తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అటు ఫోరెన్సిక్ తో పాటు పోలీసుల దర్యాప్తులో ఏదైతే పోస్ట్ మార్టంలో బయటపడతాయని పోలీసులు అంటున్నారో అందుకోసం పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే ఇటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారందరి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.